ఆపర్చునిటీస్. ఇందులో నుంచి మీకు ఏం కనిపిస్తుందో ఒకసారి ఎవరైనా వచ్చి చెప్తారా? స్నేల్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. సో మనకి అంత పేషెన్సీ ఉండాలి. సో ఆ ఛాన్స్ మన దగ్గరికి వచ్చేదాకా మనకి పేషెన్సీ ఉండాలి అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇంకా మనకి అవకాశం అనేది వస్తుంది, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. మనం ఉన్న చోటే ఉండకూడదు. మన స్నైల్ అనేది స్లోగా ఉంది, బట్ మనకి మూవింగ్ ఫార్వర్డ్ అనేది ఉంటుంది కదా. సో మనం ఫాస్ట్గా మూవ్ అయ్యి మనం రీచ్ అవ్వచ్చు, కానీ మనం ఎక్కడుంటే అక్కడే అలానే ఉండిపోతుంది. చూడండి, ఇది ఏమనుకుంది, ఇది ఒకే పొజిషన్లో ఉంది, వస్తుంది అవకాశం. నేను మేకప్ నేర్చుకున్నా కదా, నాకే వస్తారు క్లయింట్స్, నేను అలానే ఉంటా. అందరూ నా దగ్గరికి, అది కూడా వెయిట్ చేస్తుంది, క్లయింట్ వస్తుంది, క్లయింట్ స్లోగా వస్తుంది. వచ్చేసరికల్లా అది ఏమైపోయింది, ఓల్డ్ అయిపోయి చనిపోయింది. అలాగే మీకు కూడా ఎవరు వచ్చే అవకాశాలు ఇవ్వరు. యూ హ్యావ్ టు గ్రాబ్. ఇప్పుడు ఇది ఒక స్టెప్ ముందుకేసినట్టుంటే దొరికేది కదా. ఒకసారి ఆలోచించుకోండి, మీరు నేర్చుకున్నంత మాత్రాన మీకు అవకాశాలు రావు, మీరు ఫినాన్షియల్గా సక్సెస్ అవ్వలేరు. ఎప్పుడైతే అవకాశాలను మీరు క్రియేట్ చేసుకుని ఒక పాత్ చూపిస్తాం, మేమైనా సారైనా ఎవరైనా పాత్ చూపిస్తారు, కానీ యాక్షన్ చేయాల్సింది మీరే. మీకోసం ఎవరు తెచ్చి ఇప్పుడు దానికి వచ్చి రోజు నోట్లో ఏమి వేయరు కదా, ఆగు నువ్వు అక్కడే ఉంటా నేను వచ్చేస్తా. అలాగే కొంచెం ముందుకెళ్ళాలి. నేను వెయిట్ చేస్తా అంటే 1 year అయిపోతుంది, 2 years అయిపోతుంది, 3 years అయిపోతుంది, అవకాశాలు రావు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, మీరు బ్లేమ్ చేయటం మొదలు పెడతారు. నేను నేర్చుకున్నా, నేను ఇన్ని రోజులు నేర్చుకున్నా, ఇంత మనీ ఇన్వెస్ట్ చేసుకున్నా, కానీ నాకు బ్లేమ్ లేదని చెప్పేసి మీరు ఫ్యాకల్టీని బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడైతే బ్లేమ్ చేయటం మొదలు పెడతారో మీరు ఎప్పటికీ గ్రో అవ్వలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు. నువ్వు యాక్షన్ చేసావా లేదా, నువ్వు బ్లేమ్ చేయకుండా నీ పని నువ్వు చూసుకున్నావా లేదా అని చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ పక్షి చూడండి ఏం చేస్తుంది, ఎక్కడ వాటర్ లేవు, ఎక్కడో వాటర్ లేకపోతే ఒక పైపు నుంచి వస్తున్న చిన్న డ్రాప్ను కూడా తీసుకుంటుంది అది. అలాగే మనకు అవకాశాలు కూడా ఎక్కడో ఉంటుంది, మనకు కనపడదు, ఎక్కడో ఒక మూల ఉంటుంది. దాన్ని మనం గ్రాప్ చేసుకొని మనం అవకాశంగా మార్చుకుంటామా, తీర్చిదిద్దుకుంటామా అనేది మనది ఉంటుంది. నువ్వు అలాగా ముసల్లాగా కదలకుండా అలాగా చూస్తూ ఉండిపోతావా, లేదు ఒక పక్షిలాగా ఒక చిన్న అవకాశం వచ్చినా దాన్ని గ్రాప్ చేసుకుంటావా? ఎవరు పక్షిలా ఉండాలనుకుంటున్నారు? నన్ను అడగద్దంటారా? సో యూ షుడ్ బి మోర్ యాక్టివ్. ఓకే, ఎవ్రీ ఆపర్చునిటీ చాలా క్విక్గా ఉండాలి. మనం ఆ అవకాశాలు ఎవరు మన కోసం మనమే గ్రాప్ చేసుకోవాలి. సో మన లైఫ్లో ఈ రిజల్ట్స్ ఎలా అంటే ఫినాన్షియల్గా కానీ, అందరూ డబ్బులు ఎంత మీరు సంపాదించాలనుకుంటున్నారు మీరు చెప్పండి. నేను మంత్లీ ఒక 80 to 1 lakh సంపాదించాలనుకున్నాను. ఓకే, నేను 1 lakh to 2 lakhs సంపాదించాను. 1 lakh to 2 lakhs. నేను 80 to 1 lakh సంపాదించాలనుకుంటున్నాను. ఓకే, 70 to 80 సంపాదించాను. ఒక 2 lakhs. 2 lakhs. అందరికీ డ్రీమ్ ఉంటుంది, అందరూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా లేదా? 80,000 to 1 lakh. కానీ దానికి తగ్గట్టే యాక్షన్ మీరు ఏం చేస్తున్నారు? ఒక 80,000 రావాలి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ రాయాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ హోంవర్క్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు మీ గోల్ అది ఎంతైనా కావచ్చు, 1 lakh, 2 lakh, 80,000, 75,000, 5 lakhs, వాట్ ఎవర్ మేబీ. దానికి తగ్గట్టు మీరు ఏం యాక్షన్ చేస్తున్నారు? ఎందుకంటే నేను చెప్పినట్టు మన జీవితంలో రిజల్ట్స్ మారాలి అంటే ఎప్పుడు ఒకేలా మీరు పనిచేస్తే ఎప్పుడు రిజల్ట్స్ మారవు, అవునా కదా? సో మీరు వాట్ ఎవర్ మేబీ, మీరు 80,000, 1 lakh, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఎప్పుడైతే యాక్షన్స్ మార్చుకుంటారో, మీరు చేసే విధానం మార్చుకుంటారో, మీరు అప్రోచ్ అయ్యే పర్స్పెక్టివ్ మార్చుకుంటారో, అప్పుడు కానీ మీ రిజల్ట్స్లో తేడా ఉంటుంది. ఇప్పుడు నేను హెల్తీగా మారాలనుకున్నాను అనుకోండి, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేసుకోవాలి, కొత్త ఏదో ఒకటి చేయాలి కదా. హెల్త్ రిలేటెడ్ యోగా చేసుకోవటమో మెడిటేషన్ చేసుకోవటమో అది చేయాలి. ఒక హెల్తీ ఫుడ్ తినాలి, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. అదన్నీ లేకుండా నేను ప్రశాంతంగా ఉండమంటే, హెల్తీగా ఉండమంటే ఉండగలనా లేదా? నో కదా. అలాగే మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా, ఈ యాక్షన్లో మీరు పెట్టకుండా, కష్టపడకుండా మీకు రిజల్ట్స్ రావాలంటే రావు. యు గాట్ మై పాయింట్? అందరికీ ఇది విష్ మాత్రమే, అందరికీ డబ్బులు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి అడిగామనుకోండి, బాబు ఎంత సంపాదించాలనుకుంటా, 2 లక్షలు సంపాదిస్తానండి. ఏ కారు కొంటామంటే నేను కూడా BMW కొంటాను. ప్రతి ఒక్కరికి విష్ ఉంటుంది, ప్రతి ఒక్కరు మెర్సిడెస్ బెంజ్ కొనాలనుకుంటాడు. కానీ ఎందుకు కొంతమంది మాత్రమే కొనుక్కోగలుగుతున్నారు అర్థం చేసుకుంటారు. ఎవ్రీబడి హ్యాస్ ఎ విష్. నాకు కూడా ఉంటుంది, 3 కోట్లు పెట్టి కారు కొనుక్కోవాలి, 10 కోట్లు పెట్టి వెళ్ళాలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు ఉంటుంది. కానీ దానికి తగ్గట్టు నేను యాక్షన్ చేస్తున్నానా? ఇయర్లీ గోల్ పెట్టుకుంటున్నానా? ఇయర్లీ నేను ఇంత సంపాదించుకోవాలి,
మంత్కి నేను ఎంత సంపాదించుకోవాలి, అంటే వీక్కి నేను ఎంత చేయాలి, అంటే పర్ డే నేను ఎంత చేసుకోవాలి, దానికి తగ్గట్టు నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అనే దాని మీద మీరు వర్కౌట్ చేస్తున్నారా లేదా? లేదంటే 80,000, 1 lakh, 2 lakhs. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఓకే, నేను మిమ్మల్ని తక్కువ చేయడానికి మాట్లాడేట్లా, కానీ మీరు నోటితో చెప్పటం వేరు, మీరు యాక్షన్లో చూపెట్టడం వేరు. మీరు ఎప్పుడైతే యాక్షన్ మీద ఫోకస్ చేయరో యూ కెన్ నెవర్ సక్సెస్. ఎప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే అసలు పేషెన్స్ ఉండదు కానీ రిజల్ట్స్ మాత్రం కావాలనుకోండి. ఇందాక చూపెట్టా కదా, ఫస్ట్ నీట్గా గొర్ర బొమ్మ గీసేసి చివరికి లగేస్తాడు. నాకు కుదరదండి, వేరే పని ఉంది, ఒక్క రాంగ్ స్టెప్ అయిపోతుంది. సో ఈ ఫీలింగ్స్ మారాలంటే నేను చెప్పిన థాట్స్ అంటే మన ఆలోచన. ఇప్పుడు కొంతమంది నేను 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటే వెంటనే నీ బ్రెయిన్ ఏమంటుంది తెలుసా? నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తావా? ఏం చదువుకున్నావు నువ్వు? యువర్ బ్రెయిన్ ఏం చేస్తుందో తెలుసా? క్వశ్చన్లు అడుగుతుంది. ఏంటంటే నువ్వు అతలో చూసుకున్నావు, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తావా? వాడు నీకన్నా బాగా చదువుకున్నారు, వాళ్ళే ఏం సంపాదించట్లేదు, 5 lakhs సో మనం ఎప్పుడైతే ఒక థాట్ వచ్చిందో దాని మీదే ఆలోచిస్తూ ఉంటే అది పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ వైపునే వెళ్తుంది. మ్యాక్సిమం మన బ్రెయిన్ 80% ఆఫ్ ది టైం నెగిటివ్లోనే ఉంటుంది, అవునా కదా? మనం ఏం చేయలేము, మన వల్ల కాదు అని చెప్పుకో. ఇదంతా ఎందుకు అవుతుందంటే ప్రోగ్రామింగ్ వల్ల అవుతుంది. ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే మన సెల్ఫ్ ఇమేజ్, మన బిలీఫ్స్, మన హ్యాబిట్స్, వీటి వల్ల ఎందుకు నేను స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేను? ఎందుకంటే నేను వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే ఎవరైనా నవ్వుతే నేనేమైపోతా, నా పరువు ఏమైపోతుంది? ఎప్పుడు ఆపర్చునిటీస్ కాన్ఫిడెంట్గా బ్రేవ్గా ఉన్న వాళ్ళకే వస్తాయి. సో ఈ సెల్ఫ్ ఇమేజ్ మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటుందో, ఇప్పుడు మీ దగ్గరికి ఎవరో ఒక క్లయింట్ వస్తారు, వాళ్ళు ఏమంటారంటే నేను కొంచెం ఇలా నల్లగా ఉంటానేమో, నేను ఇంత బాగా కనపడనేమో అది అని చెప్పి వాళ్ళకు ఉంటుంది. అప్పుడు మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. అవును నల్లగానే ఉన్నావు అన్నావు అనుకో, నేను ఉట్టిగా నువ్వు ఎంత మాట్లాడావా, అయిపోయా, బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపో, ఏడుస్తుంది, ఇంకా ఆ రోజు అంతా ఏడుస్తుంది. నీ ఫోటో పెట్టుకొని రూమ్లో పెట్టుకొని తిడుతుంది నేను పొద్దున్నే లేచి, నన్ను అంత మాట అంటావా అని. మీరు ఒక 30,000 ఎర్న్ చేయాలనుకున్నారు పర్ మంత్, ఎంత 30,000 ఎర్న్ చేయాలనుకున్నారు అంటే మీరు ఒక 25 days వర్క్ చేశారనుకోండి మంత్కి, అంటే సండేస్ తీసేస్తే 25 days వర్క్ చేసామనుకుంటే 8 hours per day, 8 hours పని చేస్తే నీ అవర్లీ రేట్ ఎంత? 150 రూపీస్. సో ఇప్పుడు మనం ఈ పర్ అవర్ వాల్యూని ఎలా పెంచుకోవాలి? ఎవ్రీ ఇయర్ ఎంత సంపాదిస్తాడు తెలుసా? $242 million. అంటే పర్ మంత్ ఎంతో తెలుసా? 176 crores, 5.8 crores పర్ డే, పర్ 24 lakhs పర్ అవర్. మంత్ ఇందాకెంత అంటే పర్ మినిట్ 40,277 అండ్ పర్ సెకండ్ 671 పర్ సెకండ్. అయిపోయింది 671 వచ్చాయి. మన రోజు మొత్తం కూర్చొని గంట సేపు కూర్చుంటే ఎంతమంది? 150. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలుసా, గొప్ప వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారంటే, ఇప్పుడు వెళ్ళి సుందరపిచ్చి సరదాగా నాకు 1 hour టైం స్పెండ్ చేయొచ్చు కదా, అయితే 24 lakhs ఇచ్చి నా టైం తీసుకో. కానీ మనం ఎన్ని గంటలు వేస్ట్ చేస్తాం? ఇప్పుడు 80,000 నువ్వు సంపాదించాలంటే ఎంతమంది 80,000 90,000 పెట్టుకున్నారు. 90,000 అంటే ఇది ఎంత అవుతుంది? 3 times ఆల్మోస్ట్ 450 రూపీస్, అంటే 500 రూపీస్ వేసుకుందాం ఒక 1 lakh సంపాదించుకునే వాళ్ళు. మనం అలాంటి ఎన్ని అవర్స్ వేస్ట్ చేస్తున్నాం మీరు నాకు చెప్పక్కర్లే. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 1 hour సరదాగా నేను టైంపాస్ చేద్దాం అని అనుకున్నప్పుడు మీరు అర్థం అవ్వాలి 500 రూపీస్ పోతున్నాయి. ఎందుకు? ఎవరైతే 1 lakh అన్నారో డివైడ్ చేసుకోండి, ఎన్ని రోజులు నేను వర్క్ చేస్తా, ఈ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. నువ్వు 2 lakhs అనుకుంటావా, ఫైన్. 3 lakhs అనుకుంటావా, 10 lakhs అనుకుంటావా, 50 lakhs అనుకుంటావా, నాకు అనవసరం. కానీ మీరు ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో 25 days ఉంటాయి. మీరు 30 daysని పెంచలేరుగా, 8 hoursని పెంచలేరుగా. అంటే 8 hours కావాలంటే 10 hours వర్క్ చేసుకుంటారు. ఈ పర్ అవర్ వాల్యూని పెంచుకోవాలి. పర్ అవర్ వాల్యూని పెంచుకోవాలంటే నేను ఎంత కష్టపడాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, ఏం యూనిక్గా చేయాలి. అయితే ఎక్కువ మంది ఎందుకు సక్సెస్ అవ్వలేరు? కొంచెం థియరిటికల్ పార్టే చెప్తాను. ఎందుకు ఎక్కువ మంది సక్సెస్ అవ్వలేరు అంటే, నేను ఇందాక చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ బిజినెస్ స్కిల్స్. మీకు అద్భుతంగా వచ్చు, మేకప్ వేయటం అద్భుతంగా వచ్చు, కానీ అలా అంత మాత్రాన మీకు బిజినెస్ వస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే ఏం చేయాలి? బిజినెస్ రావాలంటే ఏం చేయాలి? బిజినెస్ రావాలంటే నేను ఎటువంటి వ్యక్తిగా ఉండాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అండర్ ప్రైజింగ్ సర్వీసెస్,
చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే బయట ఒకవేళ 5,000కి చేస్తున్నారు అనుకో, నేను 4,000కే చేస్తాను, ఇంకొకరు 3,000 చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది, మార్కెట్కి వాల్యూ తగ్గిపోతుంది. అవునా కదా? మీరు వాల్యూ ప్రొవైడ్ చేయడానికి చూడాలి తప్ప మీరు ప్రైస్ తెచ్చుకోకూడదు. ఇంకా నేను ఎంత ఇన్నోవేటివ్గా చేయగలను, మిగతా వాళ్ళు అలానే చేస్తారు. వాళ్ళ దగ్గర 3,000కి చేయించుకోండి, నా ప్రైస్ అయితే ఇది, ఎందుకంటే వాళ్ళకి నాకు ఇది డిఫరెన్సియేషన్. సో అండర్ ప్రైజింగ్ చేసుకోవద్దు. మీకు వాల్యూ ఉంది. ఏ ప్రొఫెషన్ అయినా సరే ఇందాక చెప్పాను, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటే బయట ప్రపంచం మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది, లేకపోతే అవ్వదు. చూడండి, ఇతను ఉన్నాడు టాప్, మహేష్ బాబుకి, కోహ్లీకి, తర్వాత ధోనికి, వీళ్ళందరికీ చేస్తాడు, కానీ తనకి జుట్లేదు, అది వేరే విషయం. టాప్ హెయిర్ ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా? తన నెత్తి మీద ఇలా చేయబెట్టాలంటే ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా? 1 lakh. కట్ చేయడం పక్కన పెట్టు, జస్ట్ అలా ఇలా చేసి ఇలా కట్ చేసినందుకు 1 lakh తీసుకుంటాడు. నార్మల్ పీపుల్కి, సెలబ్రిటీస్కి ఎంత ఛార్జ్ చేస్తాడు? 1 lakh, 2 lakh హెయిర్ కట్కి ఛార్జ్ చేయగలుగుతున్నారు. ఎందుకు 100 రూపీస్కి చేస్తున్నారు? ఒకసారి ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేయండి. అలాగే వాళ్ళు ఎందుకు మేకప్లో అంత ఛార్జ్ చేస్తున్నారు, నేను ఎందుకు ఛార్జ్ చేయలేకపోతున్నాను? నాలో ఉన్న వీక్నెస్ ఏంటి? వాళ్ళు ఇంకా ఎలా స్పెషల్గా చేస్తున్నారు? అలా చేయాలంటే నేను ఎంత కష్టపడాలి, ఎంత టైంని ఇన్వెస్ట్ చేయాలి? మీరు అదే చెప్తున్నా, మీరు కనుక 1 అవర్ని సరదాగా మీరు వేస్ట్ చేస్తే 500 రూపీస్ పోయాయి. మీరు ఆ మైండ్ సెట్లో ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఇంకోటి, నో స్పెషలైజేషన్. చాలామంది మీకు ఏమొచ్చు అంటే, నాకు అన్నీ వచ్చండి, పైనుంచి కింద వరకు అన్ని బ్రష్ కొట్టేస్తాయి, ఇది నో. వాళ్ళు ఏంటంటే స్పెషాలిటీ, ఎప్పుడైనా మీరు ఉన్న రంగంలో టాప్ అవ్వాలి అనుకుంటే మీకు అన్ని స్కిల్స్ తెలియాలి. మీకు వాట్ ఎవర్ మేకప్లో మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియాలి. వాటితో పాటు టీ షేప్ లాగా, అంటే మీకు మ్యారేజెస్కి చేయగలరు, వాట్ ఎవర్ ద ఈవెంట్స్, వాటన్నిటికీ మీరు చేయటం తెలియాలి. దాంతోపాటు ఒక దాంట్లో నేను చాలా స్పెషలైజ్. మీరు ఈరోజు రాసుకోవాల్సింది కూడా ఏంటి, నేను ఏ ఫీల్డ్ పెట్టుకుంటా దాన్ని నీష్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, గుండెపోటు వచ్చింది, ఒక నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్తావా, ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తావా? ఎందుకు? బికాజ్ ఈ స్పెషలైజ్డ్ ఇన్ దట్. కానీ వీడికి అన్నీ తెలుసు కదా, ఏమో చేస్తాడేమో, గుండె ఎక్కడ ఉంది సార్ అని అడుగుతాడు, ఆపరేషన్ చేస్తాడు, ఇక్కడ అంటే. సో ఎప్పుడైతే మీరు స్పెషలైజేషన్, అన్నీ తెలియటం వేరు, మీకు అన్నీ తెలియాలి. ఇప్పుడు డాక్టర్, కొంతమంది జనరల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఒక జ్వరం వస్తే లేకపోతే దీనికి ప్రాబ్లం ఉందని చెప్తారు. కానీ కొంతమంది కేవలం ఐస్కి, కొంతమంది కేవలం ఈఎన్టీ డాక్టర్స్ ఉంటారు, తర్వాత కార్డియాలజిస్ట్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అలాగే ఈరోజు మీరు నారో ఇట్ డౌన్ చేసుకొని, నాకు అన్నీ తెలుసు కదా, ఏది పట్టుకోవాలి అంటే, నేను వెడ్డింగ్స్కే నేను చేయాలా, ఫ్యాషన్ రిలేటెడే చేయాలా, ఏమైతే ఉంటాయో వాటిని మీరు నారో ఇట్ డౌన్ చేసుకొని దాంట్లో టాప్గా మీరు ఉండేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇగ్నోరింగ్ ట్రెండ్స్. నేను ఇందాక చెప్పినట్టు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, లేకపోతే కొత్త ప్రొడక్ట్స్ వస్తుంటాయి, వాటినన్నిటిని మనం వాడుకుంటున్నామా లేదా, అప్డేటెడ్గా ఉన్నామా లేదా, లేకపోతే ఓల్డ్ స్టైల్లోనే మనం చేస్తున్నామా, ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు హై కాంపిటీషన్ ఉంటుంది. ఇది ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ వస్తుంది, అక్టోబర్లో ఇంకొక బ్యాచ్, నవంబర్లో ఇంకో బ్యాచ్ వస్తుంది. ఇక్కడ ఉన్న 30 మెంబర్సే కాదు, ఇది ఇంకొక ఇన్స్టిట్యూషన్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఎంతమంది బయటకు వస్తున్నారు? వేలలో వస్తున్నప్పుడు ఎంత మార్కెట్ ఉంది, ఎంతమంది చేయాలి? నాకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలంటే నేనెంత కష్టపడాలి? నేను ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కాదు, మిమ్మల్ని ఆలోచింపజేయడానికే నా మెయిన్ ఉద్దేశం. అనుకున్నంత ఈజీ ఏది కాదు. ఇప్పుడు స్పీకర్గా ఎలా ఎదగాలి అని అనుకుంటే చాలామంది స్పీకర్స్ ఉంటారు, ఫ్రీగా చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ కొంతమందిని పిలిపించి ఒక 20,000, 30,000, 40,000 ఎందుకు పే చేస్తున్నారు? ఎక్స్పెన్సివ్ ఇన్వెస్ట్మెంట్, అవునా కదా? అయితే మీకు కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ బయట చూసుకుంటే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్రొడక్ట్స్. సో ఆ ప్రొడక్ట్స్ మీరు ఎప్పటికప్పుడు మీరు చూసుకోవాలి. దాన్ని కొనాలంటే మీరు ఎట్లాంటి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి, ఎట్లాంటి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అన్స్టేబుల్ ఇన్కమ్, ఇది ఎవరు మంత్లీ వచ్చేటట్టు కాదు కదా. మంత్లీ నాకు ఖచ్చితంగా ఒక 50,000 వస్తాయి, 80,000 వస్తాయి అనేది కాదు కదా. చాలా ఇర్రెగ్యులర్ ఉంటుంది. నీకు సీజన్ లేనప్పుడు ఏముండవు, వెడ్డింగ్స్ లేనప్పుడు ఏం చేయలేవు. అలాంటి టైంలో అసలు ఎలా చేయాలి, ఎవరితో కొలాబరేట్ అవ్వాలి, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఇందాక చూపెట్టా కదా, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ, గుర్తుందా? అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంటిన్యూస్ లెర్నింగ్, బిల్డ్ ఎ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. సో ఈరోజు మీరు ఏది చేసినా సరే
మనకి ఎన్ని మీడియమ్స్ ఉన్నాయి అంటే యూట్యూబ్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు కదా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు. సో మీరు స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఒక 100 days ఛాలెంజ్, 100 days ఎవ్రీడే నేను ఒక మేకప్ చేస్తాను, దాన్ని నేను పోస్ట్ చేస్తాను. మీరు బాగా అంటే ఈ 25 days మీకు లెర్నింగ్. మిగతా వాళ్ళు 3 monthsలో నేర్చుకునేది మీరు నెక్స్ట్ 25 daysలో నేర్చుకోవాలంటే ఎంత టైం అండ్ ఎఫర్ట్స్ నేను పెట్టాలి. మీరు ఎప్పుడైతే ఈ 25 days మీరు చేసిన తర్వాత నెక్స్ట్ 100 days ఛాలెంజ్, ఈ 100 days నేను ఎవ్రీడే మేకప్ వేస్తాను, దాన్ని నేను క్యాప్చర్ చేసుకుంటాను, అప్లోడ్ చేస్తాను. ఇర్రెస్పెక్టివ్ ఫస్ట్ ఒక 5 members చూస్తారు, 10 members చూస్తారు, 50 members, ఇట్ డజంట్ మ్యాటర్. నేను నా పని చేసుకుంటూ వెళ్తా. అప్పుడు క్లయింట్స్ రారా చెప్పండి, వస్తారు రారా? అప్పుడు ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మీరే మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. మీరు మైండ్లో స్ట్రైక్ అవ్వాలంటే ఎటువంటి కమిట్మెంట్తో మీరు వర్క్ చేస్తున్నారు. ఈ మాత్రం కూడా మీరు చేయకపోతే నిజం చెప్తున్నాను, ఎవ్వరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు, ఎవ్వరు మీకు డబ్బులు సంపాదించి పెట్టరు, ఎవ్వరు ఇదిగో అవకాశం ఉంది నువ్వు వేస్తావు కదా బాగా. ఈ 30 membersలో ఎవరికి వస్తుందో ఆపర్చునిటీ, అలా బయట ఉన్న వాళ్ళకి. సీరియస్గా నేను ఏం చెప్తున్నాను అంటే బ్లేమ్ గేమ్స్ వద్దు, మీ ఫ్యామిలీ బ్లేమ్ గేమ్స్ వద్దు, ఇన్స్టిట్యూషన్ మీద కానీ ఎవరి మీద మీరు బ్లేమ్ గేమ్స్ కాదు. మీరు డిసిప్లైన్తో ఉన్నారా లేదా, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నారా, ప్రాక్టీస్ చేసింది ప్రొజెక్ట్ చేసుకుంటున్నారా. ఈ 100 days కాదు, 100 days చేసినంత మాత్రం రిజల్ట్ రాకపోవచ్చు. ఎవ్రీడే స్ట్రగుల్. ఒక నేమ్, ఒక బ్రాండ్ వచ్చేంత వరకు మీరు ఎవ్రీడే వర్క్ చేయాల్సిందే. ఒక క్లయింట్, ఒక డీసెంట్ క్లయింట్స్, ఒక వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చేంత వరకు మీరు వర్క్ చేయాలి. నేను ఒక వీడియో చేసి చిరంజీవి గారు నన్ను ఇంటికి పిలిపించుకొని 90 minutes మాట్లాడారు. అదే టైంలో ఇప్పుడు ఒకప్పుడు అంటే నేను చిన్నప్పుడు నేను మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి నాకు అరే కలవాలి అనేది నాలాగా ఎన్నో కోట్ల మందికి ఉంటుంది, అవునా కదా? అందరికీ అబ్బా నేను సెలబ్రిటీస్ ఉండాలి అంటే ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే, కానీ అప్పటికి ఇప్పటికి మన డిఫరెన్స్ ఏంటి, ఎన్ని బుక్స్ చదవాలి, ఎన్ని నైట్స్ సాక్రిఫైస్ చేయాలి. లిటరలీ నేను చెప్తున్నాను 3 to 4 years పాటు నేను ఒక్క సినిమా చూడలేదు, సాటర్డే లేదు, సండే లేదు. అంటే నా రెస్ట్ నేర్చుకోవటం, బుక్ చదువుకోవటం చేశాం కాబట్టి దట్ ఈజ్ రిజల్ట్. అందరికీ ఉంటుంది, అదే నేను చెప్తున్నా, అందరికీ విషయం ఉంటుంది, అబ్బా నేను కూడా కూర్చుంటే బాగుంటుంది. నాకు ఒకప్పుడు కల ఉన్నప్పుడు అదే ఉంటుంది, కానీ ఎఫర్ట్స్ ఏం పెట్టాలి. ఆయన నా వీడియోస్ చూస్తారు, నా వీడియోస్ చూసి నన్ను అప్రిషియేట్ చేయడానికి ఇంటికి పిలిపించారు. 90 minutes. అసలు ఎలా ఉంటుందంటే ఒక కాఫీ ఇచ్చారు, కాఫీ ఇస్తే పక్కన వీళ్ళేంటి పంచదార ఉంటుంది కదా, పంచదార వేసుకోవాలి. నాకేమో కానీ కాన్ఫిడెంట్గా ఉండాలి కదా మనం. సో పంచదార వేసుకుంటే అయితే అయింది, కాసేపు మాట్లాడుకుంటున్నాం, సార్ కాఫీ తాగట్లేదు మీరు అంటే, ఆయన కొంచెం ఇంతే అమ్మా నేను ఇంకా ఎక్కువ తాగను అని చెప్పేసి అన్నారు. నువ్వేంటి తాగట్లేదు అన్నారు. సార్ నాకు అంతే సార్ అని అంటే వెంటనే వీళ్ళకి వాకీ టాకీస్ ఉంటాయి, ఫోన్ చేసి ఒక జ్యూస్ తీసుకురా అని. సార్ అక్కర్లేదండి సార్, జ్యూస్ శ్రవణ్ వేసుకో, ఐస్ క్యూబ్ వేసుకో అంటే. వాళ్ళు అంత స్థాయికి వెళ్ళడానికి చిరంజీవి గారు నేను అబ్జర్వ్ చేసిందండి. 90 minutes మాట్లాడితే నా ఫోన్ ఇప్పుడు అక్కడ పోయి ఫోన్ ఇలా కూడా కాదు, ఇలా రివర్స్లో 90 minutes పెట్టి నాతో మాట్లాడాడు. ఇట్ డజంట్, అసలు ఆయన నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అదే గొప్ప వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటంటే ఈ 1 year కాదు, 2 years కాదు, 40 years స్ట్రగుల్. 40 years పాటు ఆయన కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మొన్న కూడా అవార్డు వచ్చింది. ఓకే, గిన్నీస్ పద్మవిభూషణ్ వచ్చిన తర్వాతే నేను కలిశాను. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 24,000, 69 years. మనం 69 years బతకడమే గొప్పగా ఫీల్ అవుతాం. రిమోట్ ఉందనుకో, ఇలా 68కి మనం రిమోట్ ఎలా పట్టుకొని అరే కనపడట్లేదు, ఛానల్ మార్చు, ఈ ప్లస్ మైనస్ కూడా కనపడదు. ఇట్స్ అ కంటిన్యూస్ డిసిప్లిన్. అది ఏదైనా సరే, హెల్త్ పరంగా కానీ ఒక ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నా సరే మీరు అంతటి కమిట్మెంట్తో ఉన్నారా, అంతటి డిసిప్లిన్తో ఉన్నారా? వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, నేను ఎందుకు ఇలానే ఉన్నాను, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి, నాకు లేనిదేంటి, అన్నీ మీరు అర్థం చేసుకొని మీరు కనుక కష్టపడితే మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీరు ఇందాక ఏదైతే 80,000, 1 lakh అని చెప్పారో చూసారా, దానికన్నా మీరు ఎక్కువ సంపాదించాలి. మీరు ఇంకా ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీయా? ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటి విన్న తర్వాత?
మైండ్ చేంజ్ అయింది. మార్కెటింగ్ పైన, మేకప్ పైన, టైం పైన అవేర్నెస్ వచ్చిందా, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ అనేది. సో నేను 1 ఇయర్ నుంచి రమేష్ మేకప్ అకాడమీలో ట్రావెల్ అవుతూ ఉన్నాను. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూసినా, రమేష్ మేకప్ అకాడమీ ఇన్స్టా పేజెస్ ఓపెన్ చేసినా నా ఫేస్ మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా వీడియోస్ ఇక్కడ నేను చేస్తున్నాను. చాలామంది ఆడపిల్లలతో మేము ట్రావెల్ అయ్యి ఉన్నాము. ఎంతోమంది ఆడపిల్లలు బయటికి వెళ్ళి మంచి మంచి ప్రొఫెషనల్స్ సెటిల్ అయిపోయారు. కొంతమంది ఇండస్ట్రీలో, కొంతమంది ఓన్గా మేకప్ ఆర్టిస్టులుగా, కొంతమంది ఈవెంట్స్ చేసుకుంటూ ఇలా రకరకాల కొంతమంది అకాడమీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఆ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాము. ఇక్కడ బేసిక్గా ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడున్న ఫ్యాకల్టీ నాకు తెలిసి ఇంకెక్కడ ఉండకపోవచ్చు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ప్రతి మినిట్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా మీకు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రమేష్ గారు, లా ఒకటి అవేర్నెస్. ఆడపిల్లలు బయటికి వెళ్ళినాక ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటుంటాయి, ఏ విధంగా ఫైట్ చేయొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న క్లాసెస్ ఇస్తూ ఉంటుంటారు. అండ్ శ్రవణ్ గారి క్లాసెస్ ఇస్తూ ఉంటుంటారు. అండ్ నాగరాజ్ గారు కూడా మీకు స్కోప్ ఎక్కడుందన్న క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫర్దర్గా మీరు ప్రతి డేని, ప్రతి మినిట్ని చాలా బాగా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా. అండ్ దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఇక్కడ మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ రమేష్ గారు ఒక ఆపర్చునిటీ ఇచ్చున్నారు. మీరు ఎవరికైతే ఆపోజిట్ పర్సన్కి మేకప్ వేస్తూ ఉంటుంటారో అది రికార్డ్ చేసుకొని సెల్ఫ్గా మీరు ప్రమోట్ చేసుకోండి. అలా ఎక్కడా ఇవ్వరు నాకు తెలిసినంత వరకు. మొబైల్స్ పక్కన పెట్టేయండి అని చెప్తారు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడికి వస్తే మీకు ఒక ఫ్యామిలీ లాగా మళ్ళీ ఒక ఇంట్లోకి వచ్చి కూర్చున్నామన్న ఫీల్ ఉంటూ ఉంటుంది. సో దాన్ని యూటిలైజ్ చేయండి. మనం బ్లేమ్ కనుక చేస్తే రేపటి రోజున మనకేమీ రాదు. మనకిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే వాళ్ళు ఒక క్రమశిక్షణ, అండ్ దాంతోపాటు మంచి ఫ్యాకల్టీ, అండ్ దాంతోపాటు మంచి వాతావరణం. అది ఇక్కడ మాత్రమే మీకు దొరుకుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసండి నవంబర్ 4th వైజాగ్, నవంబర్ 11th హైదరాబాద్, నవంబర్ 16th విజయవాడ. ఓకే. సో విజయవాడ, వైజాగ్ అండ్ దాంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. శ్రవణ్ గారు చెప్పిన ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకొని ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.